సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికైనా రాజమౌళి డైరెక్షన్లో చేసిన సినిమా కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రేక్షకుడిని తన అభిమానిగా మార్చుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా మరో 2 సంవత్సరాల తర్వాత థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుంది, తద్వారా ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి ఐడెంటిటీ సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏదేమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గొప్ప గుర్తింపు అయితే ఉంది. ఈ గుర్తింపును మరింత పెంచుకునే ప్రయత్నం చేసే విధంగా ఈ సినిమా ఉండబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక నందమూరి నరసింహంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు సైతం వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన సినిమాలు మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టాండర్డ్ ని కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు బాలయ్య బాబు మధ్య సన్నిహిత్యం అయితే ఉంది. అయితే ఒకానొక సమయంలో మహేష్ బాబు చేయాల్సిన సినిమాని బాలయ్య బాబు చేసి సూపర్ డూపర్ సక్సెస్ సాధించాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇంతగా సినిమా ఏంటంటే లక్ష్మీ నరసింహ. తమిళ్లో సూపర్ డూపర్ సక్సెస్ అయిన సామి సినిమాని బాలయ్య బాబు లక్ష్మీ నరసింహ పేరుతో రీమేక్ చేసి సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించారు. అయితే మొదట్లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల మహేష్ బాబు సినిమా నుంచి తప్పుకోవడంతో బాలయ్య బాబు ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించారు.